బలూచిస్తాన్ ప్రావిన్స్ గురించి మనం తరచూ చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో మరొక 2 పట్టణాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ BLF ఈ 2 సంస్థలు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి సంస్థలే. బట్ మేజర్గా ఎక్కువ ప్రాముఖ్యంలోకి వచ్చింది, పాపులర్ అయింది BLAగా మనందరికీ తెలుసు. బట్ ఈ 2-3 సంస్థలు పనిచేస్తున్నాయి బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం. తాజాగా మరొక 2 పట్టణాలని స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ సైనికుల్ని తరిమి కొడుతున్నారు, పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతున్నారు. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీసు చెక్ పోస్టుల మీద కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి మిలిటెంట్స్ దాడులు చేస్తున్నారు. చాలా చోట్ల పాకిస్తాన్ ఫ్లాగ్ పీకేసి బలూచిస్తాన్కు అంటూ ఒక ఫ్లాగ్ ఉంది, ఆ ఫ్లాగ్ని ఎగరేస్తున్నారు. కొద్ది రోజుల కిందటే మనం ఒక వీడియో చేసాం. ఒక యాక్టివిస్టు అతను స్వాతంత్ర్యాన్ని కూడా ప్రకటించేశాడు, ఐక్యరాజ్య సమితిని కూడా విజ్ఞప్తి చేశాడు. అదంతా ఈజీగా జరిగే ప్రాసెస్ కాదు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికున్నటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ భూభాగంలో సుమారు 44% బలూచిస్తాన్ ఉంటుంది. అంటే సగానికి సగము పాకిస్తాన్ భూభాగంలో బలూచిస్తాన్ ప్రావిన్స్ ఉంది. ఒకవేళ పాకిస్తాన్ నుంచి కనుక విడిపోతే సగం పాకిస్తాన్ పోయినట్టే లెక్క. సో అంత కీలకమైనటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ పైన ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ చాలా ప్రాంతాల్లో పట్టు కోల్పోయింది, నియంత్రణ లేదు. ఇప్పుడు పూర్తిగా వీళ్ళ అధీనంలో ఉంది. సో లేటెస్ట్గా అక్కడ ఏం జరుగుతోంది, లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. ఇది యాక్చువల్గా బలూచిస్తాన్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది, మీకు తెలుసు బాగా. లేటెస్ట్గా మరొక 2 పట్టణాలు కుజ్దార్, కీచ్ అనేటువంటి పట్టణాలని కూడా పట్టు సాధించినట్టుగా తెలుస్తోంది. కలాత్, మంగూచార్ పట్టణాలు గతంలోనే స్వాధీనం చేసుకున్నారు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పట్టులోనే ఉన్నాయి. తాజాగా సురాబ్ అనేటువంటి పట్టణం క్వెట్టాకి దగ్గరలో ఉంటుంది. సో సురాబ్ పట్టణం మీద కూడా బలూచీలు ఆధిపత్యాన్ని సాధించారు. సో మీ ఇనీషియల్ అబ్జర్వేషన్ ఏంటి, ఇంకా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది ఫ్యూచర్లో? మీరు అన్నట్టుగా బలూచిస్తాన్ స్టోరీ ఒక డిఫరెంట్ స్టోరీ. అసలు పేరుకు పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఇస్లామిక్ ప్రాంతమైనప్పటికీ, ముస్లిం అయినప్పటికీ మొత్తం జనాభా నిన్న పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రకటన ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్ కాదు, ఇస్లాం వ్యతిరేకులు అనే విషయం వరకు వచ్చేసారు. ఎవరు పాకిస్తాన్ ప్రకటిస్తారు కనుక ఇస్లాం వ్యతిరేకంగానే, ఇండియా వ్యతిరేకం అన్నారు వాళ్ళు, ఇండియాకు అనుకూలం అని అన్నారు, కానీ ఇస్లాం వ్యతిరేకులుగా ముద్రేశారు. పేరు కూడా ఏదో పెట్టారు, ఫిత్నా అల్ హిందుస్థాన్. వీళ్ళు హిందుస్థాన్ ఏమంటారు, భారతీయుల ప్రోద్బలంతో పాకిస్తాన్ మీద పాకిస్తాన్ అనేటువంటి ఆ విధంగా ఒక పేరు పెట్టారు. వాళ్ళు ఓవరాల్గా పాకిస్తాన్ వ్యతిరేకులుగా ముద్రేశారు. వాళ్ళు నిజంగా కూడా పాకిస్తాన్ వ్యతిరేక అనే దానికంటే ఇస్లాం వ్యతిరేక అట్లా అనకుండా ఇస్లాం వ్యతిరేకులు అన్నారు. వాస్తవంగా వాళ్ళు ఇస్లాం వ్యతిరేకులు కాదు, ఇస్లాం నమ్మే వాళ్ళే. కాకపోతే వాళ్ళు చాలా ఏమన్నా కట్టర్ ఇస్లామిక్ కాదు, వాళ్ళు వెరీ లిబరల్ ఇస్లామిక్ పీపుల్. వాళ్ళు పాకిస్తాన్లో అంత కట్టరే, కానీ వీళ్ళు అట్లా కాదు, లిబరల్ థాట్ ఉన్నవాళ్ళు. తర్వాత వీళ్ళ స్టోరీలో అద్భుతమైనది ఏంటి అంటే, దే ఆర్ నెవర్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఇది కనుక వాళ్ళు ఎప్పుడు బానిసలుగా ఫ్రీడమ్ ఉన్నది వాళ్ళకి. 47లో మన ఇండియా విడిపోయిన తర్వాత అనవసరం బలవంతంగా పాకిస్తాన్లో అది పాకిస్తానే ఆర్మీని పంపి యుద్ధం చేసి కైవసం చేసుకున్నది కనుక దాంతో ఆ రోజు నుంచి ఈ బీజం పడ్డది, మీరు మమ్మల్ని బలవంతంగా కలిపేసుకున్నారు అనేటువంటి ఇది బలూచిస్తాన్లో ఉండిపోయింది. మహమ్మద్ అలీ జిన్నా చాలా కీలక పాత్ర పోషించారు బలవంతంగా. ఆ విధంగా వాళ్ళు స్వాతంత్రం కోల్పోయారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కాదు కోల్పోయారు, పాకిస్తాన్తో స్వాతంత్రం కోల్పోయారు. కనుక వాళ్ళు దే రిమైన్డ్ ఎనిమీస్ ఆఫ్ పాకిస్తాన్. దో దే ఆర్ ముస్లిమ్స్, దే రిమైన్డ్ ఎనిమీస్ ఆఫ్ పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛను హరించారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళంటే సరే మనకు అన్యాయం చేశారు, చాలా ఏళ్ళు మనల్ని పరిపాలించారు, మనం వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాం. వీళ్ళు ఏమంటారంటే, మీరు మమ్మల్ని కబ్జా చేశారు కదా, ఆ విధంగా మా స్వేచ్ఛను లాగేసుకున్నారు కదా, మీరే పాలకులు అయ్యారు కదా, పాలకులు అయినప్పుడు కనీసము మమ్మల్ని బాగా పాలించారా, బానిసలుగా చూసారా? కనుక బ్రిటిష్ వాడి కన్నా దారుణమైనటువంటి బానిసత్వాన్ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. అందుకని వీళ్ళది అసలైన స్వతంత్ర పోరాటం ఇది.
బలూచిస్తాన్ చేస్తున్నట్టు BLA లిబరేషన్ ఆర్మీ కానీ లిబరేషన్ ఫ్రంట్ కానీ వాళ్ళ నిజమైన దేశభక్తులు, వాళ్ళ దేశం యొక్క స్వేచ్ఛ కొరకు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు. సో అనకనుక వాళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఇది ఫ్రీడమ్ ఆకాంక్ష, ఆ ఆకాంక్ష కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారు వాళ్ళు. ఎందుకనంటే మీ ప్రభుత్వం నుంచి ఏ రోజు కూడా వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ దొరకలేదు. బి గ్రేడ్ సిటిజన్స్ లాగా ఎస్, పర్మనెంట్గా B గ్రేడ్ సిటిజన్స్గా ఉండిపోయారు వాళ్ళు. అవును. కనుక అసలు ఇంకో స్టోరీ ఏంటంటే పాకిస్తాన్ అంటే పంజాబ్, మొత్తం డామినేషన్ అంతా. పాకిస్తాన్ అంటే పంజాబ్, Politics, మొత్తం వనరులు అన్నీ కూడా పంజాబ్కు పెట్టాలి. పంజాబ్లో ఆర్మీ ఉంటుంది, పంజాబ్లో డబ్బు ఉంటుంది, పంజాబ్లోనే నీళ్లు ఉంటాయి, పంజాబ్లో పంటలు పండుతాయి. మిలిటరీలో కూడా వాళ్ళదే డామినేషన్, వాళ్ళదే. మిలిటరీ కబ్జా పెట్టింది పంజాబ్ను. కనుక ఆ విధంగా పవర్, మిలిటరీ పవర్ వాళ్ళ చేతిలో ఉంది. పవర్ సెంటర్ మొత్తం ఆర్థిక బలం కూడా అక్కడే ఉంది, ఫినాన్షియల్ సోర్స్ కూడా అక్కడే ఉంది. మొత్తం దేశం యొక్క సోర్సెస్ అన్నిటినీ కన్జ్యూమ్ చేస్తుంది పంజాబ్. వాళ్ళంతా బక్కచిక్కిపోయారు. సింధులో హ్యాపీగా లేరు, బలూచిస్తాన్లో హ్యాపీగా లేరు, అది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అంతా కూడా వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే పాకిస్తాన్ అంటే పంజాబ్ అని. ఇక్కడే కాదు, మనం వెనక్కి వెళ్ళినట్టు చూసినట్టయితే స్వతంత్రం వచ్చినప్పుడు ఇది బంగ్లాదేశ్ అంటే తూర్పు బెంగాల్ పాకిస్తానే కదా. కనుక బిగినింగ్లోనే వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ సవతి తల్లి ప్రేమ ఇక్కడ నుంచి పరిపాలన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏది లభించేది కాదు. కనుక బడ్జెట్లో అలొకేషన్స్లో నష్టం జరిగింది. ఫుడ్కి గతి లేని పరిస్థితి, తిండికి గతి లేని పరిస్థితి బంగ్లాదేశ్లో. ఊరికేనే మనం ఎంటర్ కాలేదు. వాళ్ళంతా అక్కడ మేము బతకలేము, మాకు తిండి లేదు అని చెప్పేసి పారిపోయి కోట్ల సంఖ్యలో, ల్యాక్స్ కాదు కోట్ల సంఖ్యలో ఇండియాకు వచ్చారు. మనం భోజనం పెట్టాం వాళ్ళకు. సో ఇదంతా ఒక స్టోరీ ఉంది, హిస్టరీ ఉంది, దీనికి చరిత్ర ఉంది. వాళ్ళు తాడో పేడో తేల్చుకునే, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనేది వాళ్ళకు ఎక్కడ లేని 1000 ఏనుగుల బలం ఇచ్చింది. ఇది ఇప్పుడు మనం చేస్తున్నది అంటే చాలాసార్లు రాజుగారు మనం ఏమనుకుంటున్నామంటే అయ్యో మనం సీజ్ఫైర్ చేసేసాము, యుద్ధం ఆపేసాము అని మనం అనుకుంటున్నాం. మనం చాలాసేపు ఇప్పుడు వాటర్ ఇష్యూ ఉంది, ఇండస్ వాటర్ ట్రీటీ, అది అలాగే ఉంది కదా. చాలా విషయాలు అలాగే ఉన్నాయి, వీసా విషయాలు ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి, మనం ఏం మార్చలేదు. అలాగే మనము ఏం చేసామంటే సీజ్ఫైర్ చేసాము. వాళ్ళు కొట్టడం ఆపేశారు, మనం కొట్టడం ఆపేసాము. మోడీ గారు చెప్పారు మీరు ఏ రోజు కొట్టినా మనం, అంటే ఇప్పుడు ఆర్మీ మొత్తం ఎక్కడ ఉంది, బార్డర్లో ఉంది. వాళ్ళు చచ్చినట్టు బార్డర్ అక్కడ తన ఆర్మీ పెట్టాల్సి వచ్చింది. ఎంగేజ్ చేశాం, ఈ విధంగా ఆర్మీని ఎంగేజ్ చేశాం. అక్కడ ఖాళీ చేశాం. బెలూచిస్తాన్లో ఆర్మీ లేదు, ఎందుకంటే సరిపోయినంత అక్కడ పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అదే చాలు. మనం చేసిన గొప్ప సహాయం ఏంటి అంటే ఎంటైర్ కంట్రీ యొక్క ఆర్మీ మొత్తం బార్డర్లో వచ్చి కూర్చున్నారు, ఇండియా ఏం చేస్తుందో తెలియదని. సో ఇది ఒక ఇండైరెక్ట్ వే ఆఫ్ హెల్పింగ్ బలూచిస్తాన్. సో వాళ్ళు చాలా గ్రేట్ఫుల్గా ఉన్నారు. అందుకే మేము వాళ్ళు ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు, ఏమని, 60 million people వీఆర్ విత్ యూ మోడీజీ, ఆపరేషన్ సింధూర్ జిందాబాద్ అని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్కు జిందాబాద్ కొడుతున్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళు దిగ్విజయంగా, మీరు ఇప్పుడు చెప్పారు కదా, పట్టణాలన్నీ 1 by 1 ఆక్యుపై చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడికి, క్వెట్టా దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు కంప్లీట్గా. ఆసిమ్ మునీర్ క్వెట్టాకు వచ్చిన రోజే ఈ పట్టణాలు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎస్, అదే రోజు వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. కనుక క్యాపిటల్ సిటీ బలూచిస్తాన్ క్యాపిటల్ సిటీ క్వెట్టా ఒకటి వీళ్ళ చేతిలోకి రావాలి ఇప్పుడు. అంతే. ఇంత పెద్ద పట్టణాలన్నీ కూడా వాళ్ళు వచ్చేసినాయి. ముఖ్యంగా ఈ పెద్ద రహదారులు ఏవైతే ఉన్నాయో, పంజాబ్కు వెళ్ళే రహదారులు, లేకపోతే సింధు ఈ రహదారి, పెద్ద రహదారులన్నీ కూడా మెల్లమెల్లగా వీళ్ళు ఆక్యుపై చేస్తూ ఉన్నారు. కనుక ఆర్మీని కొడుతున్నారు. ఆర్మీలో కామన్ మ్యాన్ ఎవరిని వీళ్ళు చంపడం లేదు. పాకిస్తాన్ సంబంధించిన పౌరులను ఎవరిని ముట్టరు. ఎలా అయితే మనం భారత్ యుద్ధం చేశామో, ఓన్లీ టెర్రరిస్టుల పైన, స్థావరాల పైన దాడులు చేశాం కదా, అలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే BLA వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేస్తున్నారు, వాళ్ళ స్థావరాలను అటాక్ చేస్తున్నారు. అవుట్ పోస్టులు, చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ చేస్తున్నారు. కానీ కామన్ మ్యాన్ని ఎవరిని కూడా వీళ్ళు చంపడం లేదు. మీరు ఆశ్చర్యపోతాం, మనం ఒక లాస్ట్ 1 yearలో 1000 మంది ఆర్మీని కోల్పోయింది పాకిస్తాన్. అవును, ఓన్లీ ట్రైన్ హైజాక్ లోనే, జఫార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ లోనే దాదాపు 200 మందిని. అదే వింత కదా అండి. ఏంటి జఫార్ ఎక్స్ప్రెస్, మీరు ఒక బస్సును, ఒక కారును హైజాక్ చేయడం విన్నాం, కానీ ట్రైన్ మొత్తం హైజాక్ చేయడం, ఏకంగా ఒక రైల్నే హైజాక్ చేసుకొని పోవడం అనేది జఫార్ ఎక్స్ప్రెస్, ఇది ప్రపంచ వింత. ఇది
ఎత్తుకెళ్ళారు. తర్వాత అందులో కాపలా ఉన్న అదేంటి పాకిస్తాన్ ఆర్మీని 200 మందిని చంపేశారు. కొట్టేశారు. అవును. సో అట్లా కంప్లీట్గా ఏమంటారు అంటే వాళ్ళ హోల్డ్లోకి వచ్చేసింది. అవును. వచ్చేసింది. ఆయన ఎవరు పేరు మీరియార్ బలూచ్, ఆయన ప్రకటన రిపబ్లిక్ మాకు ఆఫ్ announce బలూచిస్తాన్ చేసుకున్నాడు. అనౌన్స్ చేశారు. కొన్ని దేశాలు రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి, ఇండియాని కూడా రిక్వెస్ట్ చేశారు. చేశారు. సో అలా ఒక విరోచిత పోరాటం. కానీ ఎక్కడ కూడా మనం దీంట్లో మనం ఇన్వాల్వ్ కాలేదు. అంటే స్ట్రాటజిక్ సైలెన్స్, స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేసాం. స్ట్రాటజిక్ హెల్ప్ చేసాం మనం. ఎంగేజ్డ్ ఆర్మీ, దట్ వే వీఆర్ హెల్పింగ్ దెమ్. ఆ విధంగా ఆర్మీ లేదు. ఆర్మీ ఉంటే పెద్ద సంఖ్యలో బలిస్ట్లో పెడుతుంది. దాంతో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులు, అంటే వాళ్ళు ట్రైన్డ్ ఆర్మీ కాదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్డ్ ఆర్మీ కాదు, గిరిల్లా యుద్ధం చేయగలుగుతారు. అది ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కూడా. పాకిస్తాన్ ఆర్మీ ఎంత లేదనుకున్నా కూడా వాళ్ళకి ట్రైన్డ్ సుశిక్షితులైనటువంటి ఇది ఉంది కదా, ఆర్థిక వనరులు ఉంటాయి. ఇవేమీ లేకపోయినా కూడా ఆ ప్రాంతాలని అంతగా వీళ్ళు పట్టు సాధించగలిగారంటే వీరోచితమైనటువంటి పోరాటం. కాకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఎక్స్టర్నల్గా ఏమైనా ఆర్థికంగా కానీ లేకపోతే ఆయుధాల పరంగా కానీ ఏమైనా సపోర్టు లభిస్తే మేబీ అది అమెరికా నుంచో, భారత్ ఎలాగూ నేరుగా జోక్యం చేసుకోదు, ఇండైరెక్ట్గా ఏమైనా ఉంటుందో తప్ప నేరుగా జోక్యం చేసుకోదు. అమెరికాకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి అమెరికా ఏమైనా చేస్తుందా, చైనా ఎలాగూ చేయదు. ఇలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా కనుక వాళ్ళకి హ్యాండ్ వస్తే మాత్రం డెఫినెట్గా సెపరేట్ అయిపోతుంది అని అంటున్నారు. ఆల్మోస్ట్ అట్ ది వెడ్జ్ ఆఫ్ అది వాళ్ళు డిక్లేర్ కూడా చేసుకున్నారు, వాళ్ళ ఆధీనంలోకి వచ్చాయి కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి అయిపోయినట్టే. ఇంకా చైనా దీంట్లో ముఖ్యంగా నష్టపోతున్నది బాగా చైనా. ఎందుకంటే గ్వాదార్ పోర్టు వాళ్ళు కట్టారు, తర్వాత అక్కడికి సిపాక్ ఇది వేశారు, రహదారి, పెద్ద రహదారి. వాటిని కంప్లీట్గా వీళ్ళు కబ్జా పెట్టేశారు. చైనాను అక్కడికి రానివ్వడం. చైనా చాలా మంది చైనా వాళ్ళని కూడా చంపేశారు. వందల మంది చైనా వాళ్ళను గ్వాదార్ పోర్టు మీద వాళ్ళకు ఎటువంటి ఇది లేకుండా చేసేసారు, హెల్ప్లెస్ చేసేసారు. ఆ విధంగా చైనాకు దే ఆర్ టీచింగ్ లెసన్. మన కామన్ ఎనిమీ చైనా కనుక ఇక్కడ మనం సంతోషించదగ్గటువంటి విషయం. సో దీంట్లో మనకు ముఖ్యంగా కల్చరల్ విషయంలో మనకు మొదటి నుంచి ఈవెన్ ఈ ఇష్యూ వదిలేదు. ఇంగ్లాజ్ దేవి శక్తిపీఠం ఉంది అలా, చాలామంది మన వాళ్ళు వేల సంఖ్యలో అక్కడికి శక్తిపీఠానికి ఇప్పటికీ వెళ్తూ ఉంటారు. కానీ పీస్ టైంలో ఇప్పుడు అంటే వార్ టైం, కానీ అక్కడ మనకు ఏ రోజు ఒక ఇన్సిడెంట్ జరగలేదు. బలూచిస్తాన్లో వాళ్ళు ఎప్పుడు మనకు ఇండియన్స్ను గౌరవించారు, శక్తిపీఠాన్ని ఎక్కడ కూడా వాళ్ళు నష్టం చేయలేదు. వాళ్ళు మామూలు ఇస్లామిక్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు కనపడదు, పైనుంచి గౌరవిస్తారు. మన టెంపుల్ను ఇప్పటికి కూడా కాపాడబడుతుంది. మన టెంపుల్ బాగుంది, అక్కడ ఏ రోజు సమస్య రాలేదు. కనుక ఆ విధంగా ఆ శక్తిపీఠానికి మనకున్న సంబంధం, అక్కడ ప్రజలకు మనకున్న సంబంధాలు కూడా చాలా కార్డియల్గా ఉంటాయి. ఇది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే మీరు అన్నట్టు 50% ల్యాండ్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ అండర్ బలూచిస్తాన్. తర్వాత పాపులేషన్, తక్కువ పాపులేషన్ ఉండి ఎక్కువ భూభాగం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ఎక్కువ భూభాగంలో అత్యధికంగా ఖనిజాలు, మొత్తం పాకిస్తాన్ యొక్క వనరులు, ఖనిజాల వనరుల్లో 40% ఓన్లీ బలూచిస్తాన్లో ఉంటుంది. వాటిని దోసుకెళ్ళిపోతా ఉన్నారు. ఏం చేయట్లేదు వాళ్ళు, ఏం చేయలేదు, డెవలప్మెంట్ లేదు, పచ్చి మంచినీరు ఇవ్వడం లేదు. మరి అంతకంటే అన్యాయం ఏముంటుంది? అంత ఖనిజాలు మీరు తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్రాంతానికి న్యాయం చేయాలి కదా. 40% మీరు వన్స్ ఇది కట్ అయింది అనుకోండి, ఒకసారి బలూచిస్తాన్ కట్ అయితే పాకిస్తాన్ 50% ల్యాండ్ కోల్పోయినట్టు. ఒకటి చిన్న పీస్ అయిపోతుంది పాకిస్తాన్కు సముద్ర మార్గం ఉండదు. అవును కదా, వ్యూహాత్మకంగా చాలా నష్టపోతారు. ఇతర దేశాల కనెక్టివిటీ ఉండదు. పక్కకు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా టీటీపీ దాడి చేస్తుంది. తెహ్రీకే తాలిబాన్ దాడి చేస్తుంది. బాగా నెగిటివ్గా ఉంది వాళ్ళకు. కనుక అంటే పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే మొక్క చెక్కలైపోవడమే. అందుకే నేనేమంటున్నా రాజుగారు అంటే, ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం ఆపంగానే ప్రజల్లో ఒక ఆక్రోశం వచ్చింది. అయ్యో పీఓకే తీసేసుకోలేదు, బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఇవ్వాల్సింది, చాలా మనం ఇంత బలంగా ఉన్నాం, ఎప్పుడు ఇంత బలంగా లేము. ఇవన్నీ ఒక అసంతృప్తి మనలో ఉన్నా మనం ఆలోచించాల్సింది అంటే
మనము డైరెక్ట్గా ఫీల్డ్లో ఉండి పనులన్నీ మనం చేయించడం లేదు. ఇప్పుడే అక్కడ జెండా వాదించి జనగణమన వాడించాలి అని జనం యొక్క కోరిక. కానీ అట్లా కాదు, వాళ్ళే జెండా బాతుకుంటారు, వాళ్ళ జనగణమన వాళ్ళు పాడుకుంటారు. ఈ యొక్క ఫెసిలిటీ లేకపోతే వాళ్ళ యొక్క సానుకూలతను మనం ఇస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కనుక పీఓకే కూడా మండుతుంది, ఉడికిపోతూ ఉంది. మన రాజ్నాథ్ సింగ్ కూడా ఒక ప్రకటన చేశారు. అతి సహజంగా వాళ్ళు మన సోదరులు ఆర్థిక తారతమ్యాలను వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో అక్కడ లీగల్గా కూడా ఈరోజు మన దేశంలో భాగం అది. కనుక ఇప్పటికి కూడా అసెంబ్లీలో సీట్లు ఉన్నాయి పీఓకే, మన అసెంబ్లీలో సీట్లు ఉన్నాయి. కనుక అదెంతో దూరం లేదు పీఓకే. కనుక నా పాయింట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ కాలేదు, ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్. బాగా ఇండో వాటర్ ట్రీటీ కారణంగా చెమటలు పడుతున్నాయి పాకిస్తాన్కు, నీళ్ళు ఆగిపోయాయి, చెమటలు పడుతున్నాయి. దే ఆర్ అండర్ ప్రెషర్, తీవ్రమైన ఒత్తిడి. కనుక యుద్ధం చేయకుండా మనం చేస్తున్న కొన్ని పనులు ఏవైతున్నాయో ఇది వాళ్ళ తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తుంది. బలూచిస్తాన్ తిరగబడుతుంది, సింధు తిరగబడుతుంది వాటర్ లేక. సో ఎందుకంటే గొడవ ఉంది, సింధుకు పంజాబ్కు చాలా గొడవలు ఉన్నాయి వాటర్ ఇష్యూస్లో, రైతుల మధ్య గొడవలు ఉన్నాయి. ఎట్లయితే మనం కర్ణాటక ఇది ఉంటుంది చూడండి, యుద్ధమే వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 6 నెలలు ఆగండి, 2 రాష్ట్రాల మధ్య యుద్ధం ఏర్పడుతుంది. సో అట్లా మన ఆపరేషన్ సింధూర్ అనేది మల్టిపుల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సరెండర్ కావాల్సిన పరిస్థితి ఉంది, కాళ్ళ బేరానికి రావాలి పాకిస్తాన్. పెట్టారు మనం పట్టించుకోలేదు, పెట్టారు. సో నేను అలా చూస్తున్నాను, ఆపరేషన్ సింధూర్ అనేది ఫ్యూచర్ రిజల్ట్స్ ఇస్తుంది, ఇప్పుడే కాదు. ఇప్పుడు ఇచ్చింది ఆల్రెడీ, ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చింది. మన కరెన్సీలో 70,000 కోట్ల నష్టం ఆల్రెడీ జరిగింది పాకిస్తాన్కి. మన కరెన్సీలో, పాకిస్తాన్ కరెన్సీలో అది ఇంకా 150,000 కోట్లు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ మొత్తం ధ్వంసం అయిపోయింది కదా, రేడార్ వ్యవస్థ కానివ్వండి, వాళ్ళు కొన్ని విమానాలు, తర్వాత చైనా ఇచ్చినటువంటి చాలా ఎక్విప్మెంట్ లెక్క కడితే ఒక రిపోర్ట్ కూడా లీక్ అయింది. దాని లెక్క ప్రకారం 1,00,000 కోట్లకు పైగానే వాళ్ళు నష్టం జరిగింది ఆర్థికంగా. అండ్ సింధు నదీ జలాల ఒప్పందం నిలిపేశారు, ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్నారు. వ్యవసాయానికి నీరు లేదు, తాగడానికి నీరు లేదు. సో ఆల్రెడీ నష్టం జరిగింది. ఏంటంటే కామన్ మ్యాన్కి ఇంత లోతైనటువంటి పరిజ్ఞానం అందరికీ ఉండదు. ఒక ఎమోషన్ ఉంటుంది. పాకిస్తాన్ మొత్తం ఇమీడియట్గా మనం ముక్కలు చేసేయాలి, పీఓజేకి వెంటనే లాగేసుకోవాలి, ఒక ఎమోషన్ ఉంటుంది. అక్కడ నిలబడి చేయాలి. బట్ అలా కాదు కదా, ఏమైనా వ్యూహాత్మకంగా చేయాలి కదా. అది మోడీ గారు చేసింది ఇప్పుడు అదే. అది కనుక చాలా ఫ్యూచర్ రిజల్ట్స్. ఇప్పుడు కూడా రైట్ నౌ ఈరోజు పంజాబ్కు గ్యాస్ అంతా కూడా ఇక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు పైప్ లైన్ని కట్ చేసేసారు, కట్ చేశారు. దెర్ ఇస్ నో గ్యాస్ సప్లై. పంజాబ్ ఉడికిపోతుంది రేపు, ఎందుకంటే పంజాబ్ అన్నీ ఎంజాయ్ చేసింది. సో గ్యాస్ ఆగిపోయింది అక్కడ నుంచి, ఖనిజాలు అన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు తీసుకెళ్ళలేరు. ఎన్ని ఖనిజాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, గోల్డ్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, బంగారం కూడా ఉంది అంత పెద్ద ఎత్తున. అల్యూమినియం అయితే అత్యధికంగా ఉంది, ప్రపంచంలోనే అత్యధికంగా అల్యూమినియం అక్కడ ఉంది. ఇంకా రేర్ ఎలిమెంట్స్ అంటారు కదా, మినరల్స్ అంటారు కదా, అవన్నీ అక్కడ ఉన్నాయి వాళ్ళకు. కనుక పాకిస్తాన్ ఆకలి చావులు కావాల్సిందే ఒకసారి బలూచిస్తాన్ విడిపోయిందంటే. కనుక మల్టిపుల్ రిజల్ట్స్ ఉంటాయి. మనం జస్ట్ ఏంటంటే వెండితెరమైన చూడాలి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అక్కడ ఈ పోరాటంలో ఆ మధ్యన మీరు పేరు వింటారు రాజు గారు, మారంగ్ బలూచ్ అని ఒక విప్లవకారిణి, ఆమె జైల్లో ఉంది ఇప్పుడు. ఉమెన్ పోరాటం అనేది కూడా మనం మర్చిపోకూడదు. దీంట్లో ఆయుధాలు పట్టుకొని మహిళలు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు మన నెహెచ్టీలో ఒక వీడియో కూడా చేసాం. సో అటువంటివన్నీ కూడా ఈ యుద్ధంలో మనం అంటే బిఎల్ఏ యొక్క స్టోరీస్ చూస్తే త్యాగాలు చేస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నాను, ఇది వాళ్ళది ఒక ఫ్రీడమ్ ఫైటింగ్, ఇది యుద్ధం చేస్తున్నారు వాళ్ళు పాకిస్తాన్తో. అలా చూడాలి మనం. కరెక్ట్, చూద్దాం. మీరు అన్నట్టుగా చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉంది. పాకిస్తాన్ గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. రాజకీయ సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, పరిపాలనా సంక్షోభం కూడా ఉంది. ఈ ప్రపంచ పటం మీద ఇంకొక బేబీ పుట్టబోతుంది, బలూచిస్తాన్ అనేటువంటి ఒక దేశం పుట్టడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. బలూచిస్తాన్ ఒక ఒత్తిడి ఉంది, ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా ఎడ్జ్లో ఉంది. ఇంకో పక్క ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా వాళ్ళు కూడా చాలా డిమాండ్లు వాళ్ళు కూడా వినిపిస్తున్నారు. ఇంకొక టీటీపీ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటువైపు ఏం చేయాలో అర్థం కాదు. జరిగిన ఒకటి ఏంటంటే ఎయిర్ ఫోర్స్ తిరగబడ్డది. మళ్ళీ ఎయిర్ ఫోర్స్ ఏమంటున్నారంటే
అత్యధికంగా జీతాలు మీరు ఆర్మీకే ఇస్తారు, మీరు ఎయిర్ ఫోర్స్ తక్కువ జీతాలు ఇస్తారట. మొన్న యుద్ధం అంతా మేము చేశాము, మీరు ఎప్పుడైనా మీరు ఓడిపోయారు అన్ని యుద్ధాల్లో, కానీ మేము ఓడిపోలేదని చెప్తున్నారు వాళ్ళు. మేము ఓడిపోలేదు, విరోచిత పోరాటం చేశాము, మొత్తం ఎయిర్ స్ట్రైకే జరిగింది, యుద్ధం అంతా ఎయిర్ ఫోర్స్ తోటే జరిగింది, కనుక మేము విడిపోతాం, మమ్మల్ని ఇల్ట్రీట్ చేస్తున్నారు మీరు అని తిరగబడుతుంది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ తిరగబడుతుంది. ఇది కూడా ఒక పెద్ద సమస్య వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ముందుకెళ్తే నుంచి వెనక్కి వెళ్తే గొయ్యి తాసిం మునీరును షహబాజ్ షరీఫ్. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, ధన్యవాదాలు. మా ప్రేక్షకులు కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం సఫలీకృతం అవుతుందా? ఇప్పటికే సగం విజయం సాధించారు వాళ్ళు. సుమారుగా చాలా పట్టణాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. కేవలం కొద్దిపాటి ప్రాంతం మాత్రమే క్వెట్టా లాంటి ఒక రాజధాని ప్రాంతం మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. మిగతా చాలా వరకు పట్టణాలను కూడా ఇప్పటికే అధీనంలోకి తీసుకున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.